వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. యూనియన్ బడ్జెట్ని మనం చాలా సమగ్రంగా ఈ మాడ్యూల్లో విశ్లేషించడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక మాడ్యూల్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ జస్ట్ బేసిక్స్ కోసం ఆ మాడ్యూల్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ మాడ్యూల్ని కనుక మీరు కంప్లీట్గా చూస్తే ఎంటైర్ బడ్జెట్ టాపిక్ మొత్తం కవర్ అవుతుంది. దీంట్లో నేను ఏం కవర్ చేయబోతున్నాను అంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అంటే కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఏంటి, పాలిటీకి సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయి ఈ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయటం ఎలా, దానికి సంబంధించినటువంటి కీ బడ్జెట్ డాక్యుమెంట్స్ని పార్లమెంట్లో ఏం ప్రవేశపెడతారు. బడ్జెట్ డాక్యుమెంట్ ఒక్కటే కాదు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒకటే కాదు, దాంతోపాటు ఫినాన్స్ బిల్ అని, సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ బిల్ అని, అప్రోప్రియేషన్ బిల్ అని, ఇలాంటి చాలా బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద కూడా కొన్ని బిల్స్ని పాస్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాను. దాంతోపాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పార్ట్స్ గురించి మాట్లాడతాను. అవి ట్యాక్స్ రెవెన్యూ కానీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ, తర్వాత డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కానీ, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కానీ, దాంతోపాటుగా మేజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దేని నుంచి ఎక్కువ సంపాదిస్తుంది, దాంతోపాటుగా మేజర్ కీ ఇనిషియేటివ్స్ ఏంటి, మేజర్ హైలైట్స్ ఏంటి, ఇలాంటి కంప్లీట్గా మీకు బడ్జెట్ ఈ మాడ్యూల్లో కవర్ అవుతుంది. ఈ 1 అవర్ మాడ్యూల్ అప్రాక్సిమేట్గా 1 అవర్ దాకా రావచ్చు. సో ఈ మాడ్యూల్లోనే కంప్లీట్గా బడ్జెట్కి సంబంధించిన ఇష్యూస్ మొత్తం, మేజర్ ఇనిషియేటివ్స్ మొత్తం మీకు కవర్ అవటం జరుగుతుందన్నమాట. అందుకని లాస్ట్ వరకు దీన్ని మీరు కనుక చూడగలిగితే, సో మ్యాక్సిమం మీరు బడ్జెట్ కాన్సెప్ట్స్ ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా కానీ వాటిని ఈజీగా అర్థం చేసుకోవటానికి ఎక్కువగా మీకు స్కోప్ ఉంటుంది. సో నేను టాపిక్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ స్లైడ్లో నేను ఏం మాట్లాడుతున్నానంటే, వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ బడ్జెట్ ఇన్ పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి రాజ్యాంగం ఎలాంటి ప్రొవిజన్స్ని ఇచ్చింది అనేది ఒకసారి చూస్తే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏఎఫ్ఎస్ అంటారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ యాజ్ పర్ విత్ ద ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అధికరణ 112 బేస్ చేసుకొని వార్షిక ఆర్థిక నివేదిక అనే డాక్యుమెంట్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ రెసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్, ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి 2021-22కి ఎంత ఆదాయం రానుంది, ఎంత వ్యయం కానుండింది అనే క్లియర్ కట్ డాక్యుమెంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది అధికరణ 112 ప్రకారం సో లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ బిల్ని ఏం ప్రవేశపెడతారు బడ్జెట్ని పాస్ చేయటం కోసం అంటే, ఫినాన్స్ బిల్ యాజ్ పర్ ద ఆర్టికల్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అధికరణ 110 ప్రకారం ఫినాన్స్ బిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఆర్థిక బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫినాన్స్ బిల్ అంటే సో బడ్జెట్ ఈజ్ ఏ మనీ బిల్, మనీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇది ఫినాన్షియల్ బిల్ అనమాట. సో ఫినాన్షియల్ బిల్ కాబట్టి సో మనీకి సంబంధించిన మ్యాటర్స్తో డీల్ అయి ఉంటుంది కాబట్టి 110 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫినాన్స్ బిల్ యాజ్ పార్ట్ ఆఫ్ ద మనీ బిల్ కింద దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అందుకని లోక్సభ ఒకటి పాస్ చేసినా కానీ సరిపోతుంది. నెక్స్ట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఆర్టికల్ 113 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనే ఇంకొక బిల్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ బిల్ ఏం చెప్తుందంటే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత ఎక్స్పెండిచర్ చేయగలుగుతాము అనే దాని గురించి మాట్లాడుతుంది. సో ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, సిఎఫ్ఐ నుంచి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు అనే దాని గురించి ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనే బిల్ ఆమోదం పొందితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ అప్రోప్రియేషన్ బిల్, ఇది ఆర్టికల్ 114 అధికరణ 114 ప్రకారం అప్రోప్రియేషన్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ అప్రోప్రియేషన్ బిల్లు స్పెండింగ్ బిల్ అంటారు దీన్ని. సో అంటే ఖర్చు పెట్టడానికి ఆమోదం తెలుపుతున్నట్టు అనమాట. సో ఇలా 4 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే రెసిప్ట్స్ ఎక్స్పెండిచర్, ఆదాయ వ్యయాల పట్టిక. ఆర్టికల్ 110, 110 ఫినాన్షియల్ బిల్, ఎందుకంటే ఇది మనీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ బిల్ ఆర్టికల్ 113
ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అప్రోప్రియేషన్ బిల్ ఆర్టికల్ 114 ఇది స్పెండింగ్ బిల్ అని కూడా అంటారు. స్పెండ్ చేయడానికి కావాల్సినటువంటి ఆమోదాన్ని ఈ అప్రోప్రియేషన్ బిల్ ఇస్తుందన్నమాట. దాంతోపాటుగా కీ బడ్జెట్ డాక్యుమెంట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్తో పాటుగా సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే సింపుల్ అండి. సో రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నమాట బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అంటే అది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే బారోయింగ్స్ హై కాకుండా చూసుకోవాలి. అందుకని ఫిజికల్ డెఫిసిట్ని అంటే బారోయింగ్స్ అండ్ లైబిలిటీస్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాం అనమాట. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ బారోయింగ్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది 3.5% ఆఫ్ జీడిపి యాక్చువల్గా ఉంది. ఇది 3% ఆఫ్ జీడిపి కన్నా ఎక్కువగా ఉండకూడదు అనేది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్తుంది. రెవెన్యూ డెఫిసిట్ అనేది 0 ఉండాలని చెప్తుంది ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని పాటించడం కోసం కొన్ని బిల్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అవేంటంటే మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. భారతదేశం యొక్క స్థూల ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి. మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. సో అంటే ఫిజికల్ డెఫిసిట్ని రెవెన్యూ డెఫిసిట్ని ఎంతవరకు టార్గెట్ చేస్తూ ఈ బడ్జెట్ని ఆమోదిస్తున్నారు అనే విషయాలు కూడా దీంట్లో ఉంటాయి. దాంతోపాటుగా ఎక్స్పెండిచర్ బడ్జెట్ సపరేట్గా ఎంత ఖర్చు పెడుతున్నారు బడ్జెట్లో ఎక్స్పెండిచర్. రెసిప్ట్ బడ్జెట్ అంటే ఆదాయంకి సంబంధించిన ఎంత వస్తుంది అనే విషయాలు. ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ కంప్లీట్గా బడ్జెట్ ఒక సమ్మరీ ఫామ్లో ఒకదాన్ని ప్రవేశపెడతారు డాక్యుమెంట్ని. సో తర్వాత మెమోరాండమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రొవిజన్ ఇన్ ద ఫినాన్షియల్ బిల్ సంబంధించి ఒక మెమోరాండమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అసలు ఈ బడ్జెట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్. సో ఇన్ కొలాబరేషన్ విత్ నీతి ఆయోగ్తో కొలాబరేట్ అయ్యి మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అనేది ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో లోక్సభలో ఈ బిల్లుని పాస్ అయిన తర్వాత సో రాజ్యసభకి వెళ్తుంది. సో రాజ్యసభలో కూడా మ్యాక్సిమం పాస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫినాన్షియల్ బిల్, మనీ బిల్, ఆర్టికల్ 110 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 110 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి మనీ బిల్ కాబట్టి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఇది పాస్ అయినట్టే లెక్క. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ 2021-22 గురించి ఆల్రెడీ మనకి సో ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇండికేషన్స్ ఇచ్చింది. ఆ ఇండికేషన్స్ ఏంటో చూసిన తర్వాత సో యాక్చువల్ బడ్జెట్లోకి మనం వెళ్దాం. ఎకనామిక్ సర్వే ఒక 3 పాయింట్స్ని మేజర్గా సో స్టాంప్ గుద్ది చెప్పింది. ఆ 3 పాయింట్స్ ఏంటంటే డెఫిసిట్ ఎంత పెరిగినా పర్లేదు, డు నాట్ బోదర్ మచ్ అబౌట్ డెఫిసిట్. సో అంటే లోటు గురించి మీరు ఇబ్బంది పడకండి. ఫిజికల్ డెఫిసిట్ ఎంత పెరిగినా ఇబ్బంది ఏం లేదు. కొన్ని ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్లో బారోయింగ్స్ ద్వారా మనం ఫిజికల్ గ్యాప్ని ఫిల్ చేయటం వల్ల ఇబ్బంది ఏం లేదు. బారోయింగ్స్ కంపల్సరీ ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే సో మోర్ లిక్విడిటీని బయటికి ఇన్ఫ్యూజ్ చేయాలంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేయటం ద్వారానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి పోవర్టీని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో సో డెఫిసిట్ పెరిగినా పర్లేదు ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎంత పెరిగినా 9% అయినా 9.5% అయినా ఇబ్బంది ఏం లేదు. ఫిజికల్ డెఫిసిట్ మీద ఇటువంటి అనుమానాలు వద్దు, పెరిగినా కానీ పర్లేదు. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో అని ఎకనామిక్ సర్వే చెప్పింది. సెకండ్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనే గురించి పట్టించుకోమాకండి. లోయర్ క్రెడిట్ ఇస్తాయి ఎందుకంటే బారోయింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా వాటి గురించి కూడా మీరు పట్టించుకోవద్దు. తర్వాత ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి, జీడిపి గ్రోత్ పెరుగుతూ ఉంటాయి. అంటే భారతదేశం సంపాదిస్తూ ఉంటే ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. కానీ పోవర్టీ, జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంటే పోవర్టీ తగ్గుతుంది, కానీ ఇన్ఈక్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇన్ఈక్వాలిటీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందు పోవర్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్ఈక్వాలిటీ అనేది సెకండరీ మెజర్. కాబట్టి పేదరికాన్ని తగ్గించడానికి జీడిపి గ్రోత్ రేట్ ముందుకెళ్ళడానికి కావాల్సిన స్టిమ్యులస్ ప్యాకేజ్ని డెట్ ద్వారా లేదా బారోయింగ్స్ ద్వారా మనీ తీసుకొచ్చి ఎక్స్పెండిచర్ చేసి జీడిపి గ్రోత్ రేట్ ఇంక్రీజ్ చేసేలాగా చేసి సో ఆటోమేటిక్గా పోవర్టీని ఎలివేట్ చేసి ఇన్ఈక్వాలిటీస్ కొంచెం పెరుగుతున్నప్పటికీ కూడా ముందు మన టార్గెట్ పోవర్టీ కాబట్టి పోవర్టీ ఎలివేషన్కి ముందు ట్రై చేయాలి అనేది ఎకనామిక్ సర్వే చెప్పిందనమాట. సో ఇది 3 పాయింట్స్ ఎకనామిక్ సర్వే మనకి బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనే ఇండికేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. అయితే ఈ యూనియన్ బడ్జెట్లో ప్రైవేట్ సెక్టార్కి సో ఎక్కువగా
ఆపర్చునిటీస్ కల్పించే విధంగా యూనియన్ బడ్జెట్ కూడా ఉండింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో ఏ సెక్టార్లో ఆ సెక్టార్స్ని ప్రైవేటైజేషన్ చేయడానికి, సో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించినట్టు ఈ బడ్జెట్లో మనకు కనిపిస్తుంది. సో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్కి ఎక్కువగా గవర్నమెంట్ అనేది ఈ బడ్జెట్లో ఎక్కువగా బూస్ట్ ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అంటే మనకి తెలుసు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్స్ కానీ, సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సో హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం వలన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా అయ్యి పోవర్టీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎకనామికల్ గ్రోత్ అనేది కరెక్ట్ ట్రాక్లోకి వెళ్తుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టడానికి, రోడ్లు కానీ, రైల్వేలు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఇలాంటి మీద ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేస్తామని చెప్తుంది. సో ఇది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్. సో స్టిమ్యులస్ ఇవ్వటం అనేది కీన్సన్ ఎకానమీలో, సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేస్తే ఎకనామికల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, పోవర్టీ తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది అనేది బేసిక్ రూల్. కాబట్టి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆటోమేటిక్గా ఎకనామికల్ గ్రోత్తో పాటుగా ఎంప్లాయ్మెంట్ జనరేషను, పోవర్టీ ఎలివేషను జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అంటే ఏంటంటే సింపుల్గా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవటం అనమాట. అంటే వేస్ట్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని ఒక అసెట్ క్రియేషన్గా ఉపయోగించుకోవటం. సో ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే మేజర్ ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అలాంటి గవర్నమెంట్ ల్యాండ్ని ఎంతవరకు దాని నుంచి రెవెన్యూ జనరేషన్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మనం మేజర్ రైల్వే స్టేషన్స్ చూస్తే చాలా ల్యాండ్ రైల్వే స్టేషన్స్కి అలోకేట్ అయి ఉంటుంది. వాటిలో ప్రైవేట్ ప్లేయర్స్ని కనుక అలో చేస్తే అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కానీ, తర్వాత రెస్టారెంట్స్ కానీ కట్టి వాళ్ళు సో గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. సో ఇలా గవర్నమెంట్ రెంట్కి ఇవ్వచ్చు అలాంటి రైల్వే స్టేషన్స్ని. సో అంటే ఇక్కడ గవర్నమెంట్ అసెట్స్ సో ఏవైతే ఉన్నాయో వాటిని మనీ వచ్చే విధంగా మార్చుకోవటం, అది మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ అంటే. ఆ దిశగా గవర్నమెంట్ అనేది సో అడుగులు వేయడానికి రెడీ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ తన దగ్గర ఉన్నటువంటి ఆస్తుల ద్వారా లాభాలు పొందటానికి, సెకండ్ గవర్నమెంట్ ఆ వచ్చిన లాభాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయడానికి. ఇది గవర్నమెంట్ తన విధిగా భావిస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ ద్వారా ఏం చేయాలనుకుంటుంది. సో క్రియేషన్ ఆఫ్ బ్యాడ్ బ్యాంక్ అనే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటంటే సో ఇది ఒక ప్రైవేట్ ప్లేయర్స్ హ్యాండ్స్లో ఉంటుంది అనుకోండి. బ్యాడ్ బ్యాంక్ అంటే ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు. అతను ఒక బ్యాంక్ దగ్గర మనీ తీసుకొని తిరిగి పే చేయట్లేదు. వితిన్ 90 days పీరియడ్ ఇచ్చినప్పటికీ కూడా వీటిని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారనమాట. ఇలా తిరిగి పే చేయకపోతే బ్యాంక్ నష్టాల్లోకి వెళ్తుంది. సో బ్యాంక్ కనుక నష్టాల్లోకి పోతే బ్యాంకింగ్ సెక్టార్ అనేది బ్యాక్ బోన్ కాబట్టి ఇండియన్ ఎకానమీకి బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం పోతే మనీ సప్లై డిస్టర్బ్ అవుతుంది. సో స్పెండింగ్ తగ్గుతుంది, సో లోన్స్ ఇవ్వటం తగ్గుతుంది, అసెట్స్ క్రియేషన్ తగ్గుతుంది. ఇలాంటివన్నీ కూడా స్పైరల్ ఎఫెక్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది బ్యాంక్స్కి చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోయినాయి. అలాంటి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని, బ్యాడ్ లోన్స్ని టేక్ ఓవర్ చేసి సాల్వ్ చేయడానికి ఈ బ్యాడ్ బ్యాంక్ ప్రయత్నిస్తుంది. సో ఈ బ్యాడ్ బ్యాంక్ క్రియేషన్ అయిన తర్వాత దీని పర్టికులర్ రూల్స్ గురించి మళ్ళీ మనం ఎకనామిక్ మాడ్యూల్లో మాట్లాడదాం. సో ఇది బ్యాడ్ బ్యాంక్ అంటే నాన్ పెర్ఫార్మింగ్ బ్యాంకులు ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు. వాళ్ళు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేయడానికే ప్రయత్నిస్తారా, లేకపోతే బ్యాంకింగ్ వర్కింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా? వాళ్ళు బ్యాంకింగ్ వర్కింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే గ్రోత్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. అలా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే ముందు ఈ బ్యాడ్ లోన్స్ ప్రాబ్లం తగ్గాలి. అలాంటి బ్యాడ్ లోన్స్ని టేక్ ఓవర్ చేయడానికి ఈ బ్యాడ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత క్రియేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, డిఎఫ్ఐ అంటారు. ఈ డిఎఫ్ఐ అనేది ప్రీవియస్ ఇండియా చరిత్రలో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఐడిబిఐ బ్యాంక్ కానీ వీటిని ఇంతకుముందు 1991 ఎకనామికల్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కాకముందు సపరేట్ డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు. అంటే ఏం లేదండి, సో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఐడిబిఐ బ్యాంక్ కానీ కొంతకాలం వరకు ఇవి యూనివర్సలైజేషన్ కాకముందు, అంటే ఆర్బీఐ అండర్టేకింగ్ తీసుకోకముందు, సో ఇంతకుముందు ఎలా వర్క్ చేసాయంటే ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. అంటే ఇప్పుడు ఒక రోడ్డు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దానికి లెండింగ్ చేయటం కోసం,
దానికి రుణాలు ఇవ్వటం కోసం, దాని అప్పులు ఇవ్వటం కోసం, దానికి మనీ ఇవ్వటం కోసం ఈ బ్యాంకులు ఎస్టాబ్లిష్ అయినాయి. సో అంటే ఒక రోడ్డు ప్రాజెక్ట్ కానీ, రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, లేదా ఎయిర్పోర్ట్స్ కానీ, సో షీ పోర్ట్స్ కానీ, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి మనీ అందుబాటులో ఉండటం కోసం, మనీని లెండ్ చేయటం కోసం ఈ ఐసిఐసి కానీ, ఐడిబిఐ అనే డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అయినాయి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో 1991 తర్వాత అలా స్పెసిఫిక్గా ఏం అవసరం లేదు, అన్నిటినీ బ్యాంక్గా మార్చండి, అన్ని బ్యాంకులు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కూడా మనీని లెండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ ట్యాగ్ లైన్ని మార్చి అన్నిటిని కూడా మెయిన్ స్ట్రీమ్ బ్యాంక్స్ నుంచి అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లెండ్ చేయవచ్చు అని చెప్పారు. కానీ దానివల్ల ఏమైందంటే బ్యాంక్స్కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువైపోయినాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లెండింగ్ ఇచ్చిన తర్వాత వాటి మీద ప్రాఫిట్స్ జనరేట్ చేయలేక లాసుల్లో ఉండిపోయి బ్యాంకుకి తిరిగి లేని పరిస్థితి అనమాట. అందుకనే సపరేట్ డెడికేటెడ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కావాల్సిన మనీని మొత్తాన్ని ఈ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది సో లెండింగ్ ప్రాసెస్లో ముందుంటుందన్నమాట. సో ఇక్కడ మనకి మేజర్గా బ్యాడ్ బ్యాంక్ క్రియేషన్ వల్ల ఎన్పిఎస్ తగ్గే అవకాశం ఉంది, బ్యాంక్స్ మీద బర్డెన్ తగ్గుతుంది, కమర్షియల్ బ్యాంక్స్ మీద. దాంతోపాటు డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సపరేట్గా లెండింగ్ యాక్టివిటీస్ చేస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం. నెక్స్ట్ ఒకసారి ఈ నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే ఇది 2021 అంటే పోయిన సంవత్సరం యొక్క పరిస్థితి ఎలా ఉందో చూస్తాం. నెక్స్ట్ ఇయర్ 2021-22 మనకు రాబోతుంది, అది దాని మీద ఈ బడ్జెట్ ఉంటుంది. కానీ అసలు కోవిడ్ పీరియడ్లో ఎలాంటి మనకు రెవెన్యూ సంపాదించాం, అసలు ఎందుకని ఎంత బారోయింగ్స్ చేయాల్సి వస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ ఎందుకని ఇంక్రీజ్ అయింది, సో అప్పులు ఎందుకని ఇంక్రీజ్ అయింది భారత ప్రభుత్వానికి, సో ఎందుకు వృద్ధి నెగిటివ్ రోడ్లోకి వెళ్ళింది అనేది కోవిడ్-19 ఇంపాక్ట్ ఉంది కదా, ఆ కోవిడ్-19 ఇంపాక్ట్ ఎలా ఉందో ఈ స్లైడ్లో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, మనకి రెసిప్ట్స్ అంటే ఆదాయము, అది 2 రకాలుగా ఉంటుంది, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్ మేజర్గా. క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే సో మూలధన ఆదాయము, రెవెన్యూ ఆదాయము. క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం. మూలధన ఆదాయం అంటే మనకి డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్. డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే అప్పుగా తెచ్చుకున్నాయి, బారోయింగ్స్. నాన్ డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మనం డిస్ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ కంపెనీలు ఏదైనా సపోజ్ ఇప్పుడు ఎయిర్ ఇండియాని టాటా వాళ్ళకి అమ్మేస్తున్నారు కదా, అలా అమ్మేసినప్పుడు వచ్చే మనీ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది అనమాట. ఇలా మూలధన ఆదాయం అనేది డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, అప్పుల ద్వారా తెచ్చుకునే ఆదాయము మూలధన ఆదాయము, అప్పులు కాకుండా తెచ్చుకునే మూలధన ఆదాయం నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్గా ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడ చూడండి, మొత్తం టోటల్ రిసిప్ట్స్ అంటే మొత్తం ఆదాయం భారత ప్రభుత్వానికి 2020-21 2020-21కి గాను ఎలా పరిస్థితి ఉంది, కోవిడ్-19 ఇంపాక్ట్ ఎలా ఉందనేది ఇక్కడ చూస్తున్నాం. చూడండి, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ట్యాక్సుల ద్వారా, నాన్ ట్యాక్సుల ద్వారా సో ఎంత రెవెన్యూ రావాలనుకుంటున్నారు. ఇప్పుడు నాన్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా నాన్ ట్యాక్స్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఎన్టీపీసీ ఏదైనా డివిడెంట్ ఇచ్చిందనుకోండి, ఎన్టీపీసీకి లాభాలు వచ్చినాయి, లాభాలు వచ్చినప్పుడు కొంత అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిందనుకోండి, అది ట్యాక్స్ ద్వారా వచ్చింది కాదు, అది నాన్ ట్యాక్స్. సో నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్ అనమాట, రెవెన్యూ రెసిప్ట్స్. తర్వాత స్పెక్ట్రమ్ ఆక్షన్స్ జరిగినాయి అనుకోండి, ఏదైనా ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏవైనా ఆక్షన్స్లో పాల్గొని స్పెక్ట్రమ్ని కొనుక్కున్నారు, అవి కూడా నాన్ ట్యాక్స్, గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. తర్వాత ఆర్బీఐ కొంత మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, సో తనకు వచ్చినటువంటి డివిడెంట్ అనకూడదు ఇది, కానీ డివిడెండ్స్ కొంత మనీని ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, సో అది కూడా నాన్ ట్యాక్స్ కిందకు వస్తుంది అనమాట. సో ఇవి స్టేట్స్తో షేర్ చేయదు, ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూని స్టేట్స్తో షేర్ చేయదు సెంట్రల్ గవర్నమెంట్. 41% ఫినాన్స్ కమిషన్ ఏదైతే అనౌన్స్ చేస్తుందో అది మాత్రమే, ఓన్లీ ట్యాక్స్ రెవెన్యూ మాత్రమే స్టేట్స్తో షేర్ చేస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూని స్టేట్స్తో షేర్ చేయదు. సెస్ అండ్ సర్చార్జ్ కూడా స్టేట్స్తో షేర్ చేయదు ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది. అయితే ఇవి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనమాట. సో ఇలా రెవెన్యూ రిసిప్ట్స్ అనేది, ఇక్కడ మనం చూసే రెవెన్యూ రిసిప్ట్స్ అనేది ట్యాక్స్ రిసిప్ట్స్, నాన్ ట్యాక్స్గా ఉంటాయి. సో అయితే అలా ట్యాక్స్, నాన్ ట్యాక్స్ మీద పోయిన సంవత్సరం 2020-21కి గాను అప్రాక్సిమేట్గా మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే మనకి ఈ వాల్యూస్ అవసరం లేదు, వాటి గురించి ఏం నేర్చుకున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 20,20,000 కోట్లు రెవెన్యూ రెసిప్ట్స్ కింద, రెవెన్యూ ఆదాయం కింద, అంటే ట్యాక్స్ కానీ నాన్ ట్యాక్స్ కానీ, గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ నుంచి లేదా గవర్నమెంట్ ప్రాఫిట్స్ నుంచి కానీ, లేదా ట్యాక్స్ వసూలు చేసిన దాని గురించి 20,00,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేశారు 2021కి గాను. కానీ వచ్చింది 15,00,000 కోట్లు మాత్రమే.
అంటే దాదాపుగా 5,00,000 కోట్లు షార్ట్ ఫాల్ వచ్చింది. 5,00,000 కోట్లను రికవరీ చేయలేకపోయారు ట్యాక్స్ ఫామ్లో. సో ఎందుకంటే కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల ట్యాక్స్ని కలెక్ట్ చేసుకోలేకపోయారు. సో ఎక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, అసలు వాళ్ళకే ఆదాయాలు లేవు కదా. సో అందుకని ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా బాగా తగ్గింది. గవర్నమెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే వాటికి రెవెన్యూ, ఆర్బీఐ ట్రాన్స్ఫర్ కానీ, స్పెక్ట్రమ్ ఆక్షన్స్ కానీ, లేదా ఎన్టీపీసీ అలాంటి బీహెచ్ఈఎల్, బిఎస్ఎన్ఎల్ అటు నుంచి వచ్చే డివిడెండ్స్ కానీ బాగా తగ్గిపోయినాయి అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ చూడండి. క్యాపిటల్ రిసిప్ట్స్లో మనం డెట్ అండ్ నాన్ డెట్గా ఉంటాయి. డెట్ అంటే అదర్ కంట్రీస్ నుంచి బారోయింగ్స్. చూడండి, బారోయింగ్స్ అండ్ అదర్స్ ఇక్కడ ఓన్లీ అప్పుగా ఎంత తెచ్చుకుందాం అనుకున్నారంటే 2020-21 గాను దాదాపుగా 8,00,000 కోట్లు తెచ్చుకుందాం అనుకున్నారండి. 7.96 కోట్లు తెచ్చుకుందాం అనుకున్నారు. కానీ కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల ఇది ఎన్ని ఫోల్డ్ ఇంక్రీజ్ అయ్యిందో చూడండి. 18,00,000 కోట్లు తెచ్చుకున్నారు. అప్రాక్సిమేట్గా 18.5 lakh crores, 18.5 లక్షల కోట్లు అప్పుగా తెచ్చుకున్నారు. పెట్టుకున్న టార్గెట్ బారోయింగ్స్ అంటే డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ 7.5 లక్షల కోట్లు మాత్రమే. కానీ 18.5 లక్షల కోట్లు అప్పుగా తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం లాస్ మేకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించింది, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కానీ, బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కానీ, లేదా ఎయిర్ ఇండియా కానీ లాస్ మేకింగ్ యాజ్ వెల్ యాజ్ అసెట్స్ జనరేషన్ కంపెనీస్ ఏవైతేనో వాటిని గవర్నమెంట్ షేర్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ షేర్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. దీనిలో స్ట్రాటజిక్ సేల్ అని ఉంటుంది, తర్వాత మైనారిటీ స్టేక్ సేల్ అని ఉంటుంది. కంప్లీట్గా తన మేనేజ్మెంట్ని వదులుకుంటే దాన్ని స్ట్రాటజిక్ సేల్ అంటారు. కొంత భాగం మాత్రమే అమ్మితే దాన్ని మైనారిటీ సేల్ అంటారు. పూర్తిగా ఎయిర్ ఇండియాని టాటాకి అప్పగించింది అనుకోండి, అది స్ట్రాటజిక్ సేల్ అయిపోయినట్టు అనమాట. సో అలా డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా 10,00,000 కోట్లు సంపాదించాలనుకున్నారు. కానీ సో వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా 2,10,000 కోట్లు సంపాదించాలనుకున్నారు. కానీ 32,000 కోట్లు మాత్రమే సంపాదించగలిగారు. టోటల్గా క్యాపిటల్ రిసిప్ట్స్ మొత్తం వీళ్ళు క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా పెట్టుకున్నది 10,00,000 కోట్లు. కానీ వీళ్ళకి 18,95,000 కోట్లు అవసరమైంది. దానికంటే బారోయింగ్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి. సో ఇక్కడ రెవెన్యూ కన్నా కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ బారోయింగ్ ఎక్కువ అవటం వల్ల మూలధన ఆదాయం బారోయింగ్స్లో అనేది మూలధన ఆదాయంలో కలుస్తుంది కాబట్టి సో బారోయింగ్స్ అనేది బాగా ఎక్కువైంది అర్థమవుతుంది. దీని మొత్తం మీద మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టోటల్ రిసిప్ట్స్. సో టోటల్ రిసిప్ట్స్ అంటే మొత్తం ఆదాయాన్ని 30,00,000 కోట్లకి తీసుకొస్తే సో కానీ వీళ్ళు కోవిడ్-19కి ఎక్కువ స్పెండ్ చేయడం కోసం 34,50,000 కోట్లకి పెక్ చేయాల్సి వచ్చింది. అంటే సింపుల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఫిజికల్ డెఫిసిట్ ద్వారా మనకు అర్థం అవుద్ది. అంటే సో బడ్జెట్ని ఈక్వల్ చేయటం కోసం సో బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే భారతదేశానికి అప్పులు. సో ఫిజికల్ డెఫిసిట్ చూడండి 7,96,337 కోట్లు, అంటే అప్రాక్సిమేట్గా 8,00,000 కోట్లు అప్పుగా తెచ్చుకుందాం అనుకున్నారు. కానీ అది 18,48,655 కోట్లు తెచ్చుకోవాల్సి వచ్చింది కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల. ఫస్ట్ ఇది 3.5% ఆఫ్ జీడిపిగా ఉంటుంది అనుకున్నారు కోవిడ్ రాకముందు. కానీ ఇది కోవిడ్ రావడంతో ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఖర్చు ఎక్కువైపోయింది కాబట్టి సో ఎక్కువ బారోయింగ్స్ వేసింది కాబట్టి ఇది 9.5% ఆఫ్ జీడిపికి ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట. దాదాపుగా పోయినసారి 2020-21 గాను 30,42,230 కోట్లు ఖర్చు పెడదాం అనుకున్నారు. కానీ అది కోవిడ్-19 వల్ల ఎక్కువ ఖర్చు అయ్యి 34,50,305 కోట్లు ఖర్చు అయింది. దీనివల్ల మొత్తం మీద ఈ స్లైడ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బారోయింగ్స్ 8,00,000 కోట్లు చేద్దాం అనుకుంటే గవర్నమెంటు అప్పుగా అది 18,00,000 కోట్లు చేయాల్సి వచ్చింది. సో అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఫిగర్స్, మీకు ఎంత ఇంక్రీజ్ అయింది ఏంటి ఆ నెంబర్స్ కాదు కావాల్సింది, అసలు ఏం జరుగుతుంది అనేది కావాలన్నమాట. సో 8,00,000 కోట్లు అప్పుగా తెచ్చుకుందాం అనుకున్నారు. కానీ అది 3.5% ఆఫ్ జీడిపి ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి సరిపోతుంది. దగ్గరగా 3.5% అంటే 3%కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో. కానీ కోవిడ్-19 రావడం వల్ల ఇది 9.5% ఆఫ్ జీడిపికి వెళ్ళింది. 18,50,000 కోట్లని అప్పుగా తెచ్చుకోవడం జరిగిందనమాట. సో ఇది ఈ స్లైడ్ నుంచి మనం అర్థం చేసుకునేది. పోయినసారి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి 2020-21 అనే దాని మీద బట్టి 21-22 ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి సో 21-22 ఇప్పుడు చూడండి. 21-22లో రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ట్యాక్స్, నాన్ ట్యాక్స్, పన్నులు, పన్నేతరాలు, ఇలా రెవెన్యూ ఆదాయం వస్తుంది. మొత్తం భారతదేశానికి వచ్చే ఆదాయం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రెవెన్యూ ఆదాయం, రెండోది మూలధన ఆదాయం. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూ,
నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూలో మళ్ళీ 2 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మనం చెప్పాం కదా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే సింపుల్, ఎన్టీపీసీ కానీ బీహెచ్ఈఎల్ కానీ వాళ్ళు ఏమైనా వాళ్ళకు వచ్చిన లాభాల్లో గవర్నమెంట్కి ఇస్తే అది ట్యాక్స్ కాదు, వాళ్ళ సొంత సంస్థల నుంచి వచ్చినాయి అనమాట. వైజాగ్ స్టీల్ ఏమైనా డివిడెండ్స్ ఇస్తే ఇలా వాళ్ళ సొంత సంస్థల నుంచి వచ్చినాయి. దాంతోపాటు నాన్ ట్యాక్స్లో స్పెక్ట్రమ్ ఆక్షన్స్ చేయటం కానీ, సో తర్వాత ఆర్బీఐ ఎంతైనా మనీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయటం కానీ, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అవుతాయి అన్నమాట. సో ఇలా నాన్ ట్యాక్స్, ట్యాక్స్ రెండు కలిపి 2021-22కి ఎంత సంపాదించాలనుకుంటున్నారు ట్యాక్స్ మీద, నాన్ ట్యాక్స్ మీద ఒక ఎస్టిమేషన్ ఎంతంటే 17,88,424 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్, అంటే అప్రాక్సిమేట్గా 18 లక్షల కోట్లు. క్యాపిటల్ రిసిప్ట్స్, మనం క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం. భారత ప్రభుత్వానికి వచ్చే మూలధన ఆదాయం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అప్పులుగా తెచ్చుకుంది. బారోయింగ్స్ అండ్ అదర్స్, చూడండి బారోయింగ్స్ ఎంత చేద్దాం అనుకుంటున్నారంటే 15 లక్షల కోట్లు. 15 లక్షల కోట్లు అప్పుగా తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్పెండిచర్ చేసి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి పావర్టీని ఎలివేట్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి సో బారోయింగ్స్ అనేది 15 లక్షల కోట్లు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఇది డెట్ క్యాపిటల్ రిసిప్ట్. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అప్పుగా తెచ్చుకోకుండా తన సొంత సంస్థల్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఉపసంహరించుకోవటం ద్వారా, అంటే ఎయిర్ ఇండియాలో కానీ బీపీసీఎల్ కానీ సో ఎల్ఐసి కానీ ఇలాంటి వాటిల్లో సో తన షేర్స్ని అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తుంది, లేదా ప్రైవేట్ కంట్రోల్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని పెట్టుబడి ఉపసంహరణ అంటారు అనమాట. ఇప్పుడు ఎయిర్ ఇండియాని టాటా కాపుకి ఇస్తుంది, అది డిస్ఇన్వెస్ట్మెంట్. సో 100% డిస్ఇన్వెస్ట్మెంట్, అయితే స్ట్రాటజిక్ సేల్ అవుతుంది. సో అలా డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా 15 లక్షల కోట్లు, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా అదర్ రిమైనింగ్ అనమాట. అయితే ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రత్యేకంగా నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్ కాబట్టి 1,75,000 కోట్లు డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్గా పెట్టుకుంది. సో ఎనీవే టోటల్ క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి 16,94,812 కోట్లు. సో ఇప్పుడు మనం రెవెన్యూ ఆదాయము మూలధనం ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం 34,83,236 కోట్లు. ఇది ఆదాయం సంపాదించుకుందాం అనుకుంటుంది. ఖర్చు కూడా అంతే పెడుతుంది. సో వేరియస్ స్కీమ్స్ మీద ఖర్చు పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్కి షేర్స్ ఇస్తుంది, పెన్షన్స్ ఇస్తుంది, సబ్సిడీస్ ఇస్తుంది, సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, సో ఫైనాన్స్ కమిషన్ ఎలోకేషన్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి అన్నమాట. అది టోటల్ ఎక్స్పెండిచర్. సో ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేస్తుందో అంత ఖర్చు పెడుతుంది. 34,83,236 కోట్లు మొత్తం ఖర్చు పెట్టడానికి వ్యయం చేయడానికి రెడీ అయింది. ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ చూడండి. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే మొత్తం మనం బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటే సింపుల్గా అప్పులు ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తుంది చూడండి. 15,06,812 కోట్లు బారోయింగ్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది 6.8% ఆఫ్ జీడిపి. యాక్చువల్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఇది 3 to 3.5% ఉండాలి. కానీ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో బారోయింగ్స్ ఎక్కువ చేసుకున్న ఇబ్బంది లేదు కాబట్టి సో ఇది 6.8% ఆఫ్ జీడిపికి పెక్ చేయటం జరిగిందనమాట. సో ఇది ఈ స్లైడ్ నుంచి మనం నేర్చుకునేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్స్. ఇందాక మనం చెప్పాం గవర్నమెంట్కి వచ్చే ఆదాయం 2 రకాలుగా వస్తుంది. ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం. రెండోది క్యాపిటల్ రిసిప్ట్స్, మూలధన ఆదాయం. ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. రెవెన్యూ రిసిప్ట్స్లో ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాను. ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్. ట్యాక్స్ అంటే మనకి డైరెక్ట్ ట్యాక్స్, మళ్ళీ ఫస్ట్ పాయింట్. రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే 2 టైప్స్ ఉంటుంది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, దీని నుంచి 5,61,000 కోట్లు. తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ అంటే సో కార్పొరేట్ ప్రాఫిట్స్ మీద లెవీ చేసేది, ఇది పర్సనల్ ఇన్కమ్ మీద లెవీ చేసేది. ఏ ట్యాక్స్ స్లాబ్లు ఈసారి మారలేదు, అది గుర్తుపెట్టుకోండి. 5,47,000 కోట్లు కార్పొరేషన్ ట్యాక్స్ వల్ల. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను వల్ల కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను ఈ 2 కూడా డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 5,61,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, అంటే పెట్రోలు డీజిల్ మీద జిఎస్టీ అమలు కాదు కాబట్టి పెట్రోలు జిఎస్టీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తున్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ, వస్తువుల మీద విధించేటువంటి పన్నే మనకి ఎక్సైజ్ డ్యూటీ. అది 3,35,000 కోట్లు. తర్వాత జిఎస్టీ నుంచి మనకు వచ్చేది 6,30,000 కోట్లు.
సో తర్వాత కస్టమ్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ డ్యూటీ, అదర్ కంట్రీస్ యొక్క ప్రొడక్ట్స్ ఇండియాకి తీసుకొస్తున్నప్పుడు అవి డొమెస్టిక్ మార్కెట్ని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి, ప్రైస్ని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి, డొమెస్టిక్ మార్కెట్కి కాంపిటేటర్గా మారుతాయి కాబట్టి అప్పుడు మనం ఇంపోర్ట్ చేసే డ్యూటీనే ఇంపోర్ట్ డ్యూటీ, దాన్ని కస్టమ్ డ్యూటీ అంటారు. ఇది 1,36,000 కోట్లు. ట్యాక్సెస్ ఆన్ యూనియన్ టెరిటరీస్ 7,59,059 కోట్లు. మొత్తం మీద చూడండి, అన్నిటికన్నా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి జిఎస్టీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. థర్డ్ ప్లేస్లో కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. ఫోర్త్ ప్లేస్లో యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో కస్టమ్ డ్యూటీ ఉంది. సిక్స్త్ ప్లేస్లో ట్యాక్సెస్ ఆన్ యూనియన్ టెరిటరీస్ ఉంది. ఇవన్నీ కలిపి ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెవెన్యూ, టోటల్ ట్యాక్స్ రెవెన్యూ గవర్నమెంట్కి ఎంత వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కంటే 22,17,059 కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద 2021-22 కానీ ఎంత వస్తాయని ఎస్టిమేషన్ చేస్తుందంటే 22,17,059 కోట్లు. దాంట్లో స్టేట్ గవర్నమెంట్కి 41% షేర్ ఇవ్వాలి కదా. ఫినాన్స్ కమిషన్ ప్రకారం 15th ఫినాన్స్ కమిషను 42%, 14th ఫైనాన్స్ కమిషను సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినటువంటి మనీలో స్టేట్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ రెవెన్యూని షేర్ చేయాలంటే 42 అని చెప్పింది 14th ఫినాన్స్ కమిషన్. అంతకుముందు 13th ఫినాన్స్ కమిషన్ 32, అది 42గా మార్చింది. తర్వాత 42ని కాస్త 41కి తగ్గించారు, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ అనేవి సపరేట్ యూనియన్ టెరిటరీస్ అయినాయి కాబట్టి వాటికి 1% కేటాయించి స్టేట్స్కి 41% షేర్ని, అంటే ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 100 రూపాయలు వస్తే 41 రూపాయలు మిగతా స్టేట్స్ అన్నిటికీ పంచాలన్నమాట. అలా పంచితే స్టేట్ షేర్ ఎంత పోతుందంటే 6,65,563 కోట్లు స్టేట్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు సెంటర్ దగ్గర మిగిలే ట్యాక్స్ రెవెన్యూ ఎంత అంటే నెట్ ట్యాక్స్ రెవెన్యూ 15,45,397 కోట్లు. సో ఇవి రెవెన్యూ రెసిప్ట్స్లో ట్యాక్స్ రెవెన్యూ రెసిప్ట్స్. రెవెన్యూ రెసిప్ట్స్లో ఇంకో పార్ట్ ఉందని చెప్పుకున్నాం కదా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెసిప్ట్స్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెసిప్ట్స్ అంటే చూడండి ఏమేమి వస్తాయో. ఇంట్రెస్ట్ రెసిప్ట్స్ అంటే వేరే దేశాలకు మనం ఏమైనా అప్పులు ఇచ్చుంటే వాళ్ళు వడ్డీలు పే చేస్తూ ఉంటే మనకు వచ్చేది ఇంట్రెస్ట్ రెసిప్ట్స్. ఇది 11,541 కోట్లుగా ఎస్టిమేషన్ చేయడం జరిగింది. డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ అంటే ఏదైనా ఇప్పుడు ఎన్టీపీసీ కానీ బీహెచ్ఈఎల్ కానీ ఇలాంటి వాళ్ళు ఏమైనా డివిడెండ్స్ పంచితే 1,03,538 కోట్లు వస్తాయి అనుకుంటుంది. తర్వాత సో దాంతోపాటు ఎక్స్టర్నల్ గ్రాంట్స్ అంటే అదర్ కంట్రీస్ నుంచి లేదా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, వరల్డ్ బ్యాంక్ నుంచి లేదా ఐఎంఎఫ్ నుంచి ఇలా గ్రాంట్స్ వస్తే అది 747 కోట్లుగా వస్తుంది. అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ కాకుండా అదర్ రెవెన్యూ ఏమైనా వస్తే అది 1,24,671 కోట్లు. తర్వాత రెసిప్ట్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, యూనియన్ టెరిటరీస్ నుంచి 2,531 కోట్లు వస్తుంది. మొత్తం మీద నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది 2,43,028 కోట్లు వస్తుంది. 2,43,028 కోట్లు వస్తుంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మిగిలినటువంటి సెంట్రల్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ స్టేట్ షేర్ బోంగా 15,45,397 కోట్లు వచ్చింది. ఇది ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 2,43,028 కోట్లు వచ్చింది. ఈ రెండింటిని కలిపితే టోటల్ రెవెన్యూ రెసిప్ట్స్ 17,88,424 కోట్లు వచ్చింది. సో ఇది రెవెన్యూ రెసిప్ట్స్. మొత్తం రెసిప్ట్స్ అంటే ఆదాయం అనేది రెండుగా ఉంటుంది, రెవెన్యూ రెసిప్ట్స్ తర్వాత క్యాపిటల్ రెసిప్ట్స్. రెవెన్యూ రెసిప్ట్స్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ నాన్ ట్యాక్స్ని కలిపితే రెవెన్యూ రెసిప్ట్స్ వచ్చింది. ఈ రెవెన్యూ రెసిప్ట్స్ క్యాపిటల్ రెసిప్ట్స్ కూడా కలిపామనుకోండి మొత్తం బడ్జెట్ 34 lakh crores సంథింగ్ వస్తుంది అనమాట. సో ఇది ట్యాక్స్ రెసిప్ట్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్. ఇక్కడ చూడండి టోటల్ రెసిప్ట్స్ వచ్చేసి రెవెన్యూ రెసిప్ట్స్ మొత్తం కలిపి 17,88,424 కోట్లు. క్యాపిటల్ రెసిప్ట్స్ డెట్ అండ్ నాన్ డెట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది రెండు కలిపితే 16,94,812 కోట్లు. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2021-22 గాను ఇటు రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం నుంచి, క్యాపిటల్ రెసిప్ట్స్ మూలధన ఆదాయం నుంచి వచ్చే మొత్తం టోటల్ రెసిప్ట్స్ వచ్చేసి 34,83,236 కోట్లు. సో ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఇది ఏంటి విషయం అనేది. అయితే ఇక్కడ మనకి రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్ కూడా చూడండి. సో క్యాపిటల్ రెసిప్ట్స్ ఎంతో ఇక్కడ చూసాం, 16,94,812 కోట్లు వస్తుంది. క్యాపిటల్లో మనకి రెండు ఉంటాయి, డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్. డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే బారోయింగ్స్, సింపుల్గా మనం అప్పులుగా ఎంత తెచ్చుకుంటున్నాం అంటే 15,06,812 కోట్లు. నాన్ డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్కి 1,75,000 కోట్లు,
తర్వాత రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇంతకుముందు మనం ఇచ్చినటువంటి లోన్స్ని రికవరీ చేసుకుంటే 13,000 కోట్లు, ఎక్కువగా డిస్ఇన్వెస్ట్మెంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మొత్తం క్యాపిటల్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ రెండు కలిపితే టోటల్ క్యాపిటల్ రిసిప్ట్స్ 16,94,812 కోట్లు. సో ఇప్పుడు మనం క్యాపిటల్ రిసిప్ట్స్ని తర్వాత రెవెన్యూ రిసిప్ట్స్ని రెండింటిని కలిపితే మొత్తం 34,83,236 కోట్లు టోటల్ రెసిప్ట్స్ మనకి వస్తుంది. అంతే ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ డెఫిసిట్ ట్రెండ్స్ చూడండి. మిగతా డెఫిసిట్స్ అన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫిజికల్ డెఫిసిట్ గురించి చూడండి. 2016-17లో 3.5% ఆఫ్ జీడిపి ఉంది. 2017-18లో ఇది 3.5% ఉంది. తగ్గించుకుంటూ వస్తున్నారు, ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఫాలో అవుతున్నారు కాబట్టి. 2018-19లో ఇది 3.4% ఉంది, తగ్గింది. 2019-20 వచ్చేసరికి ఇది 4.6% పెరిగింది. సో అంటే బారోయింగ్స్ పెరిగినాయి అని అర్థం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అప్పులు పెరుగుతున్నాయి అని అర్థం. 2020-21 వచ్చేసరికి ఇది 9.5% ఆఫ్ జీడిపికి పెరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే కోవిడ్-19 పీరియడ్ ఇంపాక్ట్ అనేది 2020-21లో ఉంది కాబట్టి అందుకని ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చింది. ఇందాక ఫస్ట్ ఫ్లైడ్లో కూడా మనం చూసాం 9.5% ఆఫ్ జీడిపి. ఇది 2021-22 వచ్చేసరికి ఇది 6.8% ఆఫ్ జీడిపికి తగ్గించడానికి, బారోయింగ్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కోవిడ్-19 పీరియడ్ వల్ల ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేయాల్సి వచ్చింది కాబట్టి. మిగతా డెఫిసిట్స్ అన్నీ కూడా జస్ట్ చూడండి, మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ స్లైడ్లో చూడండి, ట్రెండ్స్ ఇన్ ట్యాక్స్ రెసిప్ట్స్, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కు ఎలాంటి రెసిప్ట్స్ వస్తున్నాయి అనేది ఒకసారి మనం చూస్తే, టోటల్గా ట్యాక్స్ రెసిప్ట్స్, ట్యాక్స్ అనేది డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండింటిని కలిపినప్పుడు, సో 2018-19లో ఇది 10.9% ఉంది. 2017-18లో అప్రాక్సిమేట్గా 16-17-18లో 11.2% ఆఫ్ జీడిపి ట్యాక్స్ అనేది ఎక్కువ కలెక్ట్ చేశారు. 2018-19 వచ్చేసరికి తగ్గింది, 10.9కి పడిపోయింది. 19-20 వచ్చేసరికి 9.9కి పడిపోయింది. 2020-21 వచ్చేసరికి అది 9.8%కి పడిపోయింది, ఎందుకంటే కోవిడ్ పీరియడ్ వల్ల. 21-22కి ఎంత అనుకుంటున్నారంటే 9.9% ఆఫ్ జీడిపి. సో హైయెస్ట్ మనకి ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఏ సంవత్సరంలో ఎక్కువగా 2016-17, 11.2% ఆఫ్ జీడిపి ఉంది, తగ్గుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు 9.9% ఆఫ్ జీడిపికి ఎస్టిమేట్ చేస్తున్నారు బడ్జెట్ 2021-22కి. అయితే ఇక్కడ చూడండి, లైట్ కలర్లో ఉన్నటువంటిది డైరెక్ట్ ట్యాక్స్, తర్వాత థిక్ కలర్లో ఉంది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ 2016-17లో సేమ్గా ఉంది. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ 2021-22 కూడా దాదాపుగా సేమ్గా ఉన్నాయి. సో మధ్యలో 2018-19లో డైరెక్ట్ ట్యాక్స్ బాగా ఇంక్రీజ్ అయింది, ఇండైరెక్ట్ ట్యాక్స్ తగ్గింది. తర్వాత 19-20లో కూడా డైరెక్ట్ ట్యాక్స్ కొంచెం ఎక్కువగానే ఉంది ఇండైరెక్ట్ ట్యాక్స్ కన్నా కూడా. 20-21లో ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగింది, డైరెక్ట్ తగ్గింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ తగ్గింది, ఎంప్లాయ్మెంట్ శాలరీస్ తగ్గినాయి కాబట్టి కోవిడ్ వల్ల. సో ఇక్కడ ట్యాక్స్ ఇన్కమ్ అనేది తగ్గింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2020-21. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ వస్తు సేవల వినియోగం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉంది. తర్వాత ఆటోమేటిక్గా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ 2021-22కి అప్రాక్సిమేట్ దగ్గరగానే ఊహించడం జరుగుతుంది అనమాట. సో ఇది ట్యాక్స్ ట్రెండ్స్. తర్వాత అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్, క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నాం కదా, ఎక్కువగా బారోయింగ్స్ చేస్తుందని చెప్పాం కదా, దాదాపు 15 లక్షల కోట్లు బారోయింగ్ చేయడానికి చూస్తుంది. ఇది 6.8% ఆఫ్ జీడిపి అని చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి బారో చేస్తుంది అనేది మేజర్గా చూస్తే మనం ఈ లైన్ ఉంది చూడండి, ఇది మార్కెట్ బారోయింగ్స్ ఎక్కువగా చేద్దాం అనుకుంటుంది. సో మార్కెట్ బారోయింగ్స్ అంటే అప్పులుగా తెచ్చుకోవటం. సో ఈ మార్కెట్ బారోయింగ్స్ అనేది ఎక్కువగా ఉంది. తర్వాత దాంతోపాటు సెకండ్ పొజిషన్లో స్మాల్ సేవింగ్స్, అంటే పోస్ట్ ఆఫీసుల్లో కానీ చిన్న చిన్న స్మాల్ సేవింగ్స్, సో ప్రావిడెంట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే సో మెయిన్ అథారిటీ కాబట్టి సో అలా సేవ్ చేసుకున్న ఫండ్స్ అన్నింటినీ కూడా డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేయడానికి చూస్తుందన్నమాట. సో ఇవి రెండు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మిగతావి కూడా చూడండి, 21-22లో థర్డ్ పొజిషన్లో బ్లూ లైన్ ఉంది. సో డ్రా డౌన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్స్, తర్వాత అదర్ రెసిప్ట్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మేజర్గా మార్కెట్ బారోయింగ్స్, మార్కెట్ నుంచి ఎక్కువగా అప్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సెకండ్ స్మాల్ సేవింగ్ ఫండ్స్, అది గవర్నమెంటే ఎక్కువగా, అంటే సుకన్య సమృద్ధి యోజన కానీ, పెన్షన్ ఫండ్స్ కానీ, తర్వాత పోస్ట్ ఆఫీస్ మనీ కానీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వీటిని డెఫిసిట్ ఫైనాన్సింగ్కి ఈ మనీని ఉపయోగించుకుందామని ప్రయత్నం చేస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రెండ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే
మూలధన వ్యయం చేసినప్పుడు అసెట్ క్రియేషన్ జరుగుతుందన్నమాట. అసెట్ క్రియేషన్ జరుగుతుంది అంటే అది స్టాండర్డ్ అసెట్ అయ్యి దాని నుంచి ఇన్కమ్ ఫ్యూచర్లో కూడా జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. దానివల్ల ఉపయోగం లేదు, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగితే అంత మంచిది. చూడండి 2019-20 నుంచి 2021 వచ్చేసరికి బడ్జెటరీ సపోర్ట్, బడ్జెట్ నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చేది పెరిగింది, మూలధన వ్యయం అనేది పెరుగుతూ వచ్చింది. 2021-22 కూడా పెరిగింది. సో మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కూడా 2020-21లో పెరిగింది, అప్రాక్సిమేట్గా తగ్గుతూ వచ్చింది. సో మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కూడా ఆటోమేటిక్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. మేజర్గా గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్, బడ్జెట్ నుంచి వచ్చేటువంటి, సో ఈ ఈ ఈ లైట్ వీట్ కలర్లో ఉంది కదా, ఇది మొత్తం కూడా బడ్జెట్ సపోర్ట్ అనమాట. సో ఆటోమేటిక్గా మనం 2015-16 నుంచి 2021-22 వరకు అప్రాక్సిమేట్గా పెరుగుకుంటూ వచ్చింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది, గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది. ఇది ఒక పాజిటివ్ పాయింట్. నెక్స్ట్, ఎక్కడ మన వాళ్ళు సంపాదిస్తున్నారు ఎక్కువ మనీ అనేది ఈ పై చార్ట్లో అర్థమవుతుంది. చూడండి, సో ఇక్కడ మేజర్గా ₹1 తీసుకుంటే 36 పైసా బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, అంటే ఎక్కువగా అప్పుల ద్వారానే తెచ్చుకుంటున్నారు. అందుకని ఫిజికల్ డెఫిసిట్ 6.8% ఆఫ్ జీడీపీగా చెప్పుకుంటున్నాం అనమాట. సెకండ్ పొజిషన్లో ఎన్ని పైసెస్ ఉన్నాయి చూడండి, కార్పొరేషన్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 15 పైసా. ₹1 గవర్నమెంట్ సంపాదిస్తుంటే ₹1, ఆ ₹1 36 పైసలు ఏమో అప్పుగా తెచ్చుకుంటుంది. 15 పైసలు వస్తు సేవల పన్ను అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుంది. 13 పైసా, 13 పైసలు, 14 పైసలు థర్డ్ పొజిషన్లో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఉంది, అంటే ఇది డైరెక్ట్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ నెక్స్ట్ పొజిషన్లో ఉంది, ఇది కూడా డైరెక్ట్ ట్యాక్స్. తర్వాత 8 పైసా యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, అంటే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ లెవీ చేస్తే అది ఎక్సైజ్ డ్యూటీ అవుతుంది. సో తర్వాత కస్టమ్స్ డ్యూటీ మీద 3 పైసా, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, సో డిస్ఇన్వెస్ట్మెంట్ లాంటివి, అలాంటి వాటి మీద 5 పైసా సంపాదిస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 6 పైసా. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ₹1 భారత ప్రభుత్వం సంపాదిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 36 పైసలు అప్పుల ద్వారానే సంపాదిస్తుంది. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను మీద ఎక్కువగా లాభం వస్తుంది 15 పైసలు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ మీద 14 పైసలు, ₹1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంటే 13 పైసలు కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఖర్చు పెడుతుంది ఎక్కువగా చూడండి, 20 పైసా ఇంట్రెస్ట్ పేమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువగా అప్పులు తెచ్చుకుంటుంది కాబట్టి ఖర్చు పెట్టేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద 20 పైసలు ఖర్చు పెడుతుంది ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద. సెకండ్ పొజిషన్లో చూడండి ఏముందో, సో 16 పైసా స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. తన గవర్నమెంట్ ఏదైతే తనకి ట్యాక్స్ ఫామ్లో మనీ వచ్చిందో దాంట్లో 41% 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం స్టేట్స్కి షేర్ చేయాలి. కాబట్టి ₹1 తన దగ్గర ఉంటే 16 పైసలు స్టేట్స్కి ట్యాక్స్ ఫామ్లో ఇచ్చేస్తుంది. తర్వాత థర్డ్ పొజిషన్లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 13 పైసలు ఖర్చు పెడుతుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఈ రెండు కలిపితే 13, 22 పైసలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఖర్చు పెడుతుంది అనమాట. తర్వాత ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి, అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫినాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది, అలాంటి వాటికి 10 పైసా. తర్వాత అదర్ ఎక్స్పెండిచర్ 10 పైసా, పెన్షన్స్కి ₹5 పైసలు. తర్వాత సబ్సిడీస్ 9 పైసలు, డిఫెన్స్ 8 పైసలు. ₹1 ఎలా ఖర్చు పెడుతుంది అనేది ఇక్కడ మనం చూసాం. ప్రీవియస్ వీడియోస్ కూడా మనం చాలా క్లారిటీగా చూసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ స్టాటిస్టిక్స్ చూడండి ఒకసారి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ మీద ₹10,51,703 ఖర్చులు పెడుతుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే వడ్డీలు కట్టడానికి 8 అంటే 34 లక్షల కోట్ల బడ్జెట్ని ఖర్చు పెడదాం అనుకుంటుంది కదా, దాంట్లో చూడండి 10,51,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కే ఖర్చు పెడుతుంది. ఆ 34 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు దాదాపుగా వడ్డీలను తిరిగి పే చేయడానికి సరిపోతుంది. ఫుడ్ సబ్సిడీ ఆహార రాయితీకి 2,42,836 కోట్లు ఖర్చు పెడుతుంది, అంటే అప్రాక్సిమేట్గా 2.5 లక్షల కోట్లు ఆహార రాయితీకి ఖర్చు పెడుతుంది. ఫెర్టిలైజర్ సబ్సిడీ ఎరువుల రాయితీకి 79,530 కోట్లు ఖర్చు పెడుతుంది. పెట్రోలియం సబ్సిడీకి 12,995 కోట్లు ఖర్చు పెడుతుంది. సో మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పనికి ఆహార పథకానికి 73,000 కోట్లు ఖర్చు పెడుతుంది, ఇది చాలా హైయెస్ట్. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఫార్మర్స్, రైతులకి పెట్టుబడి సహాయాని కోసం 65,000 కోట్లు ఖర్చు పెడుతుంది. సో ఇది ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడతో మనకి బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ చూసాం, అంటే ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఎక్కడ సంపాదిస్తుంది, అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ టెర్మినాలజీ ఏంటి, ఇదన్నీ కంప్లీట్గా చూసాం. ఇప్పుడు హైలైట్స్ ఏంటి, బడ్జెట్ యొక్క హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బడ్జెట్లో క్లీన్ వాటర్ అండ్
హెల్త్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది కోవిడ్ లాంటివి ఫ్యూచర్లో వస్తే మన హెల్త్ ఎక్స్‌పెండిచర్‌ని, హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎంత డెవలప్ చేసుకోవాలి. అందుకని హెల్త్ స్పెండింగ్ దాదాపుగా 2.5-3% ఆఫ్ జీడీపీ మోడర్న్ ఎకనామీస్‌తో పాటుగా హెల్త్ స్పెండింగ్‌ని ఇంక్రీజ్ చేశారు. ఇది 137% ఆఫ్ హైక్‌ని సో నమోదు చేసింది. సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజెస్ 1, 2, 3 కింద దాదాపుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్టిమ్యులస్ ప్యాకేజ్తో దాదాపుగా 27.1 lakh crores స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద ఇవ్వడం జరిగింది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద. అంటే మనీ ఫ్లోని ఇంక్రీజ్ చేశారు సిస్టంలో. మనం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గురించి చాలా ఇంటెన్సివ్గా చాలా మాడ్యూల్స్లో మాట్లాడాం. సో అది కంప్లీట్గా మీకు ఆన్లైన్ కోర్సెస్లో కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇది 13% ఆఫ్ జీడీపీ. సో అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా మనం స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చాం కోవిడ్-19 నుంచి తట్టుకోవడం కోసం. పిఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన, సో అంటే PMASBY ఆత్మనిర్భర్ స్వస్థ్య భారత్ యోజన అంటే హెల్త్ ఎక్స్‌పెండిచర్‌ని కాపాడటం కోసం దాదాపుగా 64,180 కోట్లను వచ్చే 6 సంవత్సరాల్లో హెల్త్ కేర్ సిస్టమ్ మీద ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సో ఇలా హాస్పిటల్స్ని, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి 64,180 కోట్లు వచ్చే 6 సంవత్సరాల్లో ఖర్చు పెట్టనుంది గవర్నమెంట్. తర్వాత వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించడానికి, ఓల్డ్ వెహికల్స్ స్క్రాప్ చేసేస్తే కొత్త వెహికల్స్ కొనటం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుపడటం కోసం దాదాపుగా పర్సనల్ వెహికల్స్ మనం యూజ్ చేసే కార్స్ అయితే 20 సంవత్సరాల టైం పీరియడ్ ఉంది వాటికి. 20 సంవత్సరాల్లో దాటిన తర్వాత మీరు ఓన్గా ఆ వెహికల్ని స్క్రాప్ చేసేసి న్యూ వెహికల్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈ వెహికల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్తో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కమర్షియల్ వెహికల్ అయితే 15 years యూజ్ చేసిన తర్వాత వాటి ఫిట్మెంట్ టెస్ట్ జరుగుతుందన్నమాట. ఇవి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ చేస్తున్నాయి అంటే వాటిని స్క్రాపింగ్కి పంపించడం జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ ఇది అర్బన్ ఏరియాస్లో వాటర్ సప్లైస్ కోసం దాదాపుగా 202.86 కోట్ల హౌస్ హోల్డ్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, తర్వాత స్లడ్జ్ మేనేజ్మెంట్ అర్బన్ ఏరియాస్లో చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ స్కీమ్స్ని దాదాపుగా 13 సెక్టార్స్కి దీన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాదాపుగా వచ్చే 5 సంవత్సరాల్లో 1.97 లక్షల కోట్లు దీని మీద ఖర్చు పెడదాం అనుకుంటున్నారు. సింపుల్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఏం లేదు, ఏవైతే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం సో గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుందో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఇండియాలోనే సొంతగా తయారు చేసే వాళ్ళకి సమ్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. 4-6% ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట. సో మీరు ఎక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీ గూడ్స్ ప్రొడక్షన్ని బాగా పెంచుకున్నందుకు గాను సో అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ మేజర్ ఇనిషియేటివ్ ఏంటంటే డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని లెండింగ్ చేయటం కోసం సపరేట్ ఒక డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లెండింగ్ ఇస్తుంది, బ్యాంక్ మీద బర్డెన్ని తగ్గిస్తుంది. మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్, సో ఈ మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వేస్ కానీ, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అసెట్స్ని వాటిని ప్రాపర్ యూటిలైజేషన్ చేసి వాటి వల్ల రెవెన్యూని జనరేట్ చేయడమే మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ అంటే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని బాగా పెంచారు. సో ఇది 2020-21తో పోల్చుకుంటే 35% ఎక్కువ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం పెంచితే అసెట్స్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. సో ఇది చాలా బెటరు రెవెన్యూ ఎక్స్పెండిచర్తో పోల్చుకుంటే. అంటే డే టు డే లైఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అసెట్స్ క్రియేషన్ చేస్తుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా దాదాపుగా 2022 జూన్ కల్లా కంప్లీట్ చేస్తామంటున్నారు. అంటే సింపుల్గా ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ గురించి నేను కరెంట్ ఎకానమీలో మాట్లాడాను, ఏం లేదు ఇవి. సో దాదాపుగా ఢిల్లీ, పంజాబ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు సపరేట్గా ఒక ట్రైన్ ట్రాక్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే దీన్ని ఈ వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటారు. ఢిల్లీ నుంచి అప్రాక్సిమేట్గా మనకు ముంబై వరకు వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ వెళ్తుంది. ఈ 2 ఫ్రైట్ కారిడార్స్ వల్ల ఏమంటే సో
ఫ్రైట్ అంటే గూడ్స్ ట్రైన్స్ స్పెసిఫిక్గా తిరుగుతాయి ఈ ట్రాక్స్ మీద. దానివల్ల ఇండస్ట్రీకి ఈజీగా రా మెటీరియల్ అంది, స్పీడ్గా రా మెటీరియల్ అంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అవి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత బ్రాడ్ గేజ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ రైల్స్లో కంప్లీట్గా 100% ఎలక్ట్రిఫికేషన్ జరగలేదు. సో 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగితే డీజిల్ ట్రెండ్స్ తగ్గుతుంది, తర్వాత ఎన్వైరాన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది. 2023 కల్లా కంప్లీట్ 100% ఎలక్ట్రిఫికేషన్ దృష్టి పెట్టింది. తర్వాత మోడర్న్ మెట్రో ట్రైన్స్ అయినటువంటి మెట్రో లైట్, మెట్రో నియో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంక్రీజ్ చేసి అర్బన్ సిటీస్లో ఎన్వైరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత పవర్ కంపెనీస్ లాసెస్లో ఉన్నాయి డిస్కామ్స్, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ లాసెస్ నుంచి బయటపడటానికి ఒక ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పింది. తర్వాత గ్యాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆపరేషన్, సో గ్యాస్ని పైప్లైన్స్ ద్వారా అందించడానికి సో కృషి జరుగుతుంది. దాంతోపాటు ఫినాన్షియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక షేర్ కొన్నాను అనుకోండి, సో అలా నాకు ఎటువంటి రైట్స్ ఉన్నాయి అనేది ఒక ఇన్వెస్టర్ చార్టర్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. తర్వాత ఎఫ్డిఐలో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని 49% నుంచి 74%కి ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి చాలా తక్కువ మందికి ఉంది, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అందరికీ లేవు, ఇన్సూరెన్స్ యొక్క నాలెడ్జ్ అందరికీ లేదు. ఈ ఇన్సూరెన్స్లో ఓన్లీ ఎల్ఐసియే కష్టపడుతుంది, కానీ అదర్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కానీ ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ లేరనమాట. సో ఇప్పుడు నేను ఒక 5,000 కట్టుకున్నాను అనుకోండి సంవత్సరానికి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఆ సంవత్సరంలో నాకు ఎటువంటి ఆరోగ్యం బాగలేకపోయినా లక్షల ఖర్చు అయినా కానీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది అనమాట. ఇలాంటి ఇన్సూరెన్స్ మీద అవగాహన కోసం, ఇన్సూరెన్స్ కంపెనీస్ని పెంచడం కోసం, ఇన్సూరెన్స్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఫారెన్ ప్లేయర్స్ క్లీ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి అది 49% నుంచి 74% వరకు, అంటే ప్రతి 100 రూపాయల్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రతి 100 రూపాయల్లో 74 రూపాయలు వేరే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు అవకాశం కల్పించారు. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఎవరైతే విజయమాల్య లాంటి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయో వాటిని రికవరీ చేయడం కోసం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఇంకా స్ట్రాంగ్ చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత మేజర్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఒక 4 సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంచి మిగతావన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తే గవర్నమెంట్ లాసుల్లో నుంచి తప్పుకుంటుంది, బిఎస్ఎన్ఎల్ లాంటి లాస్ మేకింగ్ సెక్టార్స్ నుంచి. నెక్స్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. రైస్, వీట్, కాటన్, పల్సెస్లో మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తారు. తర్వాత సీవీడ్ కల్టివేషన్ని ప్రమోట్ చేస్తారు. ఈ సీవీడ్స్ అనేది ఓషన్ లోపల ఒక గడ్డి ఉంటుంది, దాన్ని ఆ కల్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. తమిళనాడు లాంటి కోస్టల్ సిటీస్లో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ సీవీడ్స్ని మెడికల్ ప్రాపర్టీస్లో ఉపయోగిస్తారు, అదర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కూడా ఉపయోగిస్తారనమాట. అలాంటి మల్టీపర్పస్ సీవీడ్ పార్క్ని తమిళనాడులో డెవలప్ చేస్తామని చెప్పారు. 5 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో వచ్చే 1 or 2 ఇయర్స్లో. తర్వాత గ్లూ గ్రాంట్, సో ఈ గ్లూ గ్రాంట్ని అంటే సినర్జీ కోసం అనమాట, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో సినర్జీ కోసం ఈ గ్లూ గ్రాంట్ని తీసుకొస్తూ ఉంటారు. అంటే అన్ని హయ్యర్ ఇన్స్టిట్యూట్స్ మధ్యలో కొలాబరేషన్ తీసుకురావడానికి డీప్ ఓషన్ మిషన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే దీనివల్ల డీప్ ఓషన్ మిషన్ ఏం చెప్తుందంటే, ఏం పాలసీస్ ఫ్రేమ్ చేస్తుందంటే, ఓషన్ అండ్ సీ బయోడైవర్సిటీ, సో మనకి జీవ వైవిధ్యాన్ని సముద్రంలో కాపాడటంతో పాటుగా డీప్ ఓషన్ సర్వే ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది, మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కానీ వాటికి సంబంధించి బయోడైవర్సిటీ లాస్ అవ్వకుండా ఎలా మనం మినరల్ నుంచి గెయిన్ చేయాలనేది మాట్లాడుతుంది. తర్వాత నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ని తీసుకొచ్చారు. దీనివల్ల పబ్లిక్ పాలసీసు, తర్వాత గవర్నెన్స్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా అన్ని లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి దాదాపుగా వచ్చే 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు ఖర్చు పెడతారంట. దీనివల్ల R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం జరుగుతుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ట్రైబల్ ఏరియాస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ని సో ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక బిల్లుని తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇవి మేజర్ హైలైట్స్ ఆఫ్ బడ్జెట్. చాలా డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్ వ్యూతో మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అనే విధంగానే దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇది యూనియన్ బడ్జెట్ 21-22 సమగ్ర విశ్లేషణ. మొత్తం మ్యాక్సిమం కాన్సెప్ట్స్ దీంట్లో కవర్ అయినాయి. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 సపరేట్ ఎకానమీ, ఏపీఎస్టీ, పాలిటీ మాడ్యూల్స్ని ఎస్విఆర్ అకాడమీ నుంచి పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి పర్చేజ్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తారు.
వెల్కమ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.